विष्णुरूपाय विष्णुवे नमो वै ब्रह्मणे वासिष्ठाय नमो नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वेंकटाद्रि समस्त ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो नभूतो नमोष्यति। जय भारत गणेश विनायक सेवा समिति वाరు ఆహ్వానించడం వల్ల ఏటిగడ్డ ఆంజనేయ స్వామి బృందము వాళ్ళు ఇక్కడ భజన సత్సంగాన్ని నిర్వహించినారు. మేము అన్ని 9 రోజులు కూడా 9 మంటపాల్లో ఈ భజన సత్సంగాన్ని నిర్వహించడం అనేటువంటి జరిగింది. మరి వినాయకుడు చవితి అంటేనే ఒక పిల్లల పండుగ, ఒక పెద్దల పండుగ. అందరి దైవం వినాయకుడు ఎవరంటే అందరి దైవమైన ప్రథమ దైవం. చిన్న పిల్లల నుంచి పండు వృద్ధుల వరకు గుర్తించేటువంటి ఏదైనా దైవం ఉంది అంటే వినాయకుడు అని చెప్పొచ్చు. మనం ఎవరైనా ఇట్టే గుర్తిస్తారు. కానీ ఈరోజు చూడండి, వినాయక చవితి వల్ల 33,000 కోట్ల రూపాయలు మనము వ్యయం చేశాం. అంటే పండుగ అంటే పంచుకునేది అని అర్థం. పండుగ అంటే పంచుకునేది. 33 కోట్లు అంటే చూడండి, 1000 కోట్లు అంటే గణేష మంటపాలకు చెందినటువంటి వాళ్ళకి డబ్బులు చేరింటాయి. పాలు, పెరుగు, పూలు ఇవన్నిటికీ డబ్బులు చేరింటాయి. ఎంతమందికి మనం సహాయం చేసినాం. ఒక పండుగ అంటే అందరూ సహాయం చేస్తాం. మామూలుగా సహాయం చేయమంటే చేయము. మామూలుగా మనం సహాయం చేస్తామా? చేయము. ఏదో చాలా తక్కువ. కానీ పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఒక తలాకు చేస్తారు. మాకు కూడా ఉండాలా, మా యొక్క డబ్బులు కూడా ఇందులో ఉండాలా, భగవంతుని యొక్క కైంకర్యంలో మా డబ్బులు కూడా ఉండాలని చెప్పేసి అందరూ కూడా వేస్తారు. అట్లాంటి దాన గుణాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. అట్లాంటి సమిష్టి తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అట్లాంటి పంచుకునేటువంటి స్వభావాన్ని మనకు ప్రోత్సహిస్తుంది ఇట్లాంటి పండుగ. కానీ ఒకటే శోచనీయం అంటే ప్రతి ఒక్కరూ కూడా యూత్ ఫోటో తీసుకొని పోతున్నారు. కానీ గణపతి తత్వాన్ని ముందు తరాల వారికి మీరే అందించాలా. గణపతి తత్వాన్ని ముందు తరాల వారికి పరమే అందించాలా. కాబట్టి ప్రతి ఒక్క యూత్ కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలా. మన దేశానికి ప్రధాన కేంద్రము, మన దేశానికి ప్రధానమైనటువంటి వనరు ఎవరంటే భగవంతుడే. ఆ భగవంతుని గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలా, నలుగురితో పంచుకోవాలా. అదే పండుగ అంటే. కాబట్టి అట్లాంటి ప్రథమ దైవాన్ని మనం 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా అన్ని చోట్ల కూడా పెట్టడం అనేటువంటి జరిగింది. మరి రేపు నిమజ్జనం కాబట్టి యువతంతా కూడా జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా వెళ్ళి భగవంతుని మనమేమో షోడశోపచారాలతో తీసుకుని వచ్చినాం, రోజు పూజ చేయిస్తున్నాం. కానీ విడిచేటప్పుడు మాత్రము చాలా భయంకరంగా ఏడుస్తున్నాం. ఆ విధంగా వేయకుండా దేవుని పాటలో డీజే వేసుకోండి, ప్రాబ్లం లేదు. దేవుని పాటలో డీజే వేసుకుని ఎగిరేటువంటి వాళ్ళు కూడా ముందుగా ప్రాక్టీస్ చేసిండల్లా. ఒకేసారి మీరు ఎగిరినారంటే ఆర్గాన్స్ దెబ్బతింటాయి. గుర్తుపెట్టుకోండి, ఆర్గాన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి మనకు ఒకేసారి ఎగిరితే. పిల్లలు వాడికి ఎప్పుడూ అలవాటు ఉండదు. ముందుగా డాన్స్ చేసేవాడు అనుకోండి, వాడు బాగా డాన్స్ చేస్తాడు. ఇప్పుడిప్పుడు కొత్తగా రేపే డాన్స్ చేయాలనేవాడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వినాయకుడు అందరినీ కాపాడాలని, ఎటువంటి ప్రమాదము జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జనం జరగాలని ఆ భగవంతుణ్ణి మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ నిమజ్జనం జరగాలి. గణపతి బప్ప మోరియా అంటారు. మోరియా అనేటువంటి వాడు గణపతికి ఒక భక్తుడు అనమాట. ఆయన మోరియా అనేటువంటి వాడు ముంబైలో పూణే దగ్గర ఉంటాడనమాట. ఆయన పూణే దగ్గర మోరియా గోస్వామి అంటారు ఆయన్ని. ఆ మోరియా గోస్వామి రోజు 5 కిలోమీటర్లు వెళ్లి గణపతిని దర్శించుకునేటువంటి వాడు. రోజు 5 కిలోమీటర్లు వెళ్లి గణపతిని దర్శించుకునేటువంటి వాడు. చూడండి, అంత గొప్ప భక్తుడైన
మోరియా, గణపతి బప్ప మోరియా అంటారు. ఆయన 5 కిలోమీటర్లు వెళ్లి దర్శించుకుంటూ ఉంటే ఓ రోజు గణపతి కల్లో కనపడ్డాడు. కల్లో కనపడి మీ ఇంటి దగ్గర ఉండేటువంటి నదిలోనే నేనున్నానయ్యా, నువ్వు ఒక గుడి కట్టించు అన్నాడు అనమాట. ఆ నదిలో చూస్తే గణేష విగ్రహం దొరికిందనమాట. గణేష విగ్రహం దొరికితే ఆయన గుడి కట్టినాడు. అందరూ తండోపతండాలుగా వచ్చి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అని చెప్పేసి ఆయనంతా పొగిట్టారనమాట. అంటే భక్తుని పేరు కూడా పక్కన పెట్టుకున్నాడు అనమాట. ఆయన అంత గొప్ప దేవుడు, అంత అల్ప సంతోషి. గరిక పూజకే సంతోషిస్తాడు. గణపతి ఏమంటాడంటే, నాకు సువర్ణమాల వేయద్దండి, గరికమాల వేయండి చాలంటాడు. అంటే ప్రకృతిలో ఏది దొరికితే దాన్ని మాత్రమే స్వీకరించి ఆ విధంగా మనకు అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి దేవుడు గణపతి అన్నమాట. ఈ గణపతికి చూడండి పెద్ద చెవులుంటాయి. పిల్లలందరూ కూడా బాగా వినాలా, ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా వినాలని చెప్పేసి పెద్ద చెవులు ఉంటాయన్నమాట. కాబట్టి గణపతికి ఒకసారి ఒక పరీక్ష పెడతాడు ఈశ్వరుడు. ఏమని పెడతాడంటే, గణపతికి కుమారస్వామికి ఒక పరీక్ష పెడతాడు. గణాధిపత్యం కావాలి అంటే మీరు ఎవరైతే అన్ని తీర్థాలలో ఎవరైతే ముందు స్నానం చేస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తాను అంటాడనమాట. గణాధిపత్యం ఇస్తాను అంటాడు. అప్పుడేం చేస్తాడు, గణపతి వాహనం ఎలుక. ఆయన చాలా పొట్ట ఎక్కువగా ఉంటుంది, ముందుకు పోలేడు. కుమారస్వామి ఏం చేస్తాడు, నెమలి. ఈ నెమలితో ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు. అప్పుడు గణపతి ఏం చేస్తాడంటే, నారములు అంటే జలములన్నీ కూడా పరమేశ్వరుని ఆధీనంలో ఉంటాయి కాబట్టి పరమేశ్వరుని చుట్టూ తిరిగితే, పార్వతీ పరమేశ్వరుని చుట్టూ తిరిగితే అన్ని సముద్రాల్లోనూ స్నానం చేసినట్టు కదా, కాబట్టి మనం ఎందుకు పోవాలా అని చెప్పేసి సూక్ష్మ బుద్ధితో ఆలోచించి వాళ్ళ అమ్మ నాన్నకు 3 ప్రదర్శనలు వేస్తాడు. 3 ప్రదర్శనలు వేస్తే అప్పుడు అన్ని తీర్థాలలోనూ గణపతే ముందు స్నానం చేసినట్టుగా కుమారస్వామి కనబడతాడు. కుమారస్వామి పోతూనే అక్కడ స్నానం చేసి వస్తున్నట్టుగా గణపతి కనబడతాడు. అంత సూక్ష్మంగా ఆలోచిస్తాడు. అంటే తల్లిదండ్రుల సేవ చేస్తే భగవంతుని సేవ చేసినట్లే. అన్నా తప్పైపోయింది, నేను పరిగెత్తిపోయినాను, అన్ని సముద్రాలకి వెళ్ళినాను, నీ యొక్క సూక్ష్మ బుద్ధి నాకు లేదు. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క సేవ చేసేటువంటి వాళ్ళకి గణపతి అనుగ్రహం ఉంటుంది. తర్వాత మట్టి గణపతిని పూజించే వాళ్ళకి గణపతి అనుగ్రహం ఉంటుంది. మట్టి గణపతి ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి గణపతి అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది. చూడండి, గణపతి దగ్గర ఇక్కడ పాము ఉంటుంది అనమాట. ఇక్కడ పాము, కానీ గణపతికి వాహనము ఎలుక. పాముకి ఎలుకకి పడదు, కానీ భగవంతుని దగ్గర అవి 2 స్నేహంగా ఉంటాయన్నమాట. భగవంతుని దగ్గర అవి 2 స్నేహంగా ఉంటాయి. కుమారస్వామి వాహనము నెమలి, ఈశ్వరుని వాహనం ఎద్దు, అమ్మవారి వాహనం సింహము. చూడండి, పరస్పర విరుద్ధాలన్నీ కూడా శత్రువులు. ఆయన శత్రుత్వాన్ని మరిచి అన్ని కూడా స్నేహంగా ఉంటాయి. అందువల్లే మన హిందువులందరూ కూడా మనమందరూ స్నేహంగా ఉండాలా. యా కులమైనా యా మతమైనా మనమందరూ హిందువులందరూ స్నేహంగా ఉండాలా. అదే మనకు కావాల్సింది. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉంటే, సమైక్యంగా ఉంటే మన యొక్క సంస్కృతి దశ దిశలా వ్యాపిస్తోంది. ఈరోజు ఫారిన్ కంట్రీస్ కూడా ఎన్నో గుడులు కడుతున్నారు. మన గుడులన్నీ కడుతున్నారు. ఫారిన్ కంట్రీస్ లో ఉండే పిల్లలందరూ కూడా మంచి మంచి గుడులు కడుతున్నారు. మన యొక్క సనాతన సంస్కృతి విస్తరిస్తా ఉంది. ఎక్కడ చూసినా మన సనాతన సంస్కృతి విస్తరిస్తా ఉంది. అట్లాంటి సనాతన సంస్కృతికి మనమందరూ కూడా వారసులుగా ఉండాలా. ఒక ఫోటో తీసుకోవడం కాదు, గణపతి ఫోటో తీసుకొని వాట్సాప్ లో పెట్టుకొని వేరే వాళ్ళకి పంపించేది కాదు. గణపతి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలా. అందరూ తెలుసుకుని చిన్న పిల్లలకు బోధించాలా. చిన్న పిల్లలకి కట్టు బొట్టు సాంప్రదాయాన్ని చెప్పాలా. మన కట్టు బొట్టు సాంప్రదాయాన్ని చెప్పాలా. మంచి పిల్లలుగా తయారు చేయాలా, మంచి భక్తులుగా తయారు చేయాలా, మంచి పౌరులుగా తయారు చేయాలా. అప్పుడే మన హిందూయిజం అనేటువంటిది దశ దిశలా వ్యాపిస్తుంది. ఆడవాళ్లు సీరియళ్లు చూడొద్దమ్మా, తగ్గించండి సీరియళ్లు చూసేది. పిల్లలకు మంచి శ్లోకాలు చెప్పించండి. గణపతి శ్లోకాలు, సరస్వతి శ్లోకాలన్నీ కూడా పొద్దున్న లేస్తూనే చెప్పించండి.
పరిచయం చేయండి. వారానికి ఒకసారి దేవాలయాన్ని సందర్శించండి, ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించండి, భగవంతుడి గురించి చెప్పండి 4 మాటలు. అదే మనకు మూల కారణం. భగవంతుడి గురించి చెప్తే పిల్లలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తెలుసో లేదో, మీరు భగవద్గీత శ్లోకం చెప్పించినారనుకో, ఆ శ్లోకాన్ని వాళ్ళు చెప్పినారనుకోండి. నిన్న మేము భజనకు పోయింటే 4 సంవత్సరాల పిల్లవాడు సుందరకాండ, ఇది హనుమాన్ చాలీస్ చెప్పినాడు. 4 సంవత్సరాల పిల్లడు ఎంత నీట్ గా చెప్తున్నాడు తెలుసా, చూడకుండా చెప్తున్నాడు ఆ పిల్లడు. ట్రైనింగ్ ఇస్తే ఏదైనా ఇవ్వతుంది. మనం ట్రైనింగ్ ఇవ్వాలా, శిక్షణ ఇవ్వాలా. పిల్లలు ఇప్పుడు ప్రతిభావంతులుగా ఉంటున్నారు, చదువులో ఎంత ప్రతిభ చూపిస్తున్నారు. అలాగా మన సంస్కృతి పట్ల శ్లోకాలు ఇలాంటివన్నీ నేర్పిస్తే వాళ్ళు రేపు పొద్దున మన ప్రపంచాన్ని మారుస్తాడు. ప్రపంచాన్ని మార్చిన వాడు వివేకానందుడు ఒకడే, ఒక్కడు చాలు ప్రపంచాన్ని మార్చడానికి. ప్రపంచాన్ని మార్చిన వాడు శంకరాచార్య ఒక్కడే, ప్రపంచాన్ని మార్చిన వాడు మధ్వాచార్య ఒక్కడే. ఒక్కడు పుడితే చాలా వాడు మన దేశాన్ని తీసుకుని పోతాడు. ఇంతవరకు ప్రపంచంలో ఏ మతమైనా చూడండి, 4200 మతాలు ఉన్నాయి, 2800 జాతులు ఉన్నాయి, 750 కోట్ల పాపులేషన్ ఉంది. ఏ ధర్మమైనా చెప్పిందా సర్వే జన సుఖినో భవంతు? ఏ ధర్మం చెప్పింది? మనమే చెప్తున్నాము, సర్వే జన సుఖినో భవంతు. ఈ ప్రపంచానికి అన్నం పెడతాం కావాలంటే మనమందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశము, ఆ సంస్కృతి మనదే. అలాంటి సంస్కృతిని మనం కాపాడాలా. ఈ రోజు ఎవరొద్దంటారు సర్వే జన సుఖినో భవంతు అనేదాన్ని? ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పండి? ఎవరన్నా వ్యతిరేకిస్తారా? సర్వే జన సుఖినో భవంతు అంటే ప్రపంచం అంతా శాంతిగా ఉండాలా. శాంతి 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 అంటాము, సర్వే జన సుఖినో భవంతు, శాంతి 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 అని చెప్తాము. చూడండి, ఆ శాంతి నెలకొల్పాలనే మనం అందరూ ఉండేది. ఆ శాంతి నెలకొల్పకపోతే ఆ విధంగా మీరు అందరూ ఉంటారని, ఆ విధంగా నిమజ్జనాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి జై హో భారత్ వినాయక సమితికి మరింత కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబాలకి మంచి గణపతి అనుగ్రహం ఉండి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.